తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర సందర్భంగా వనదేవతలైన సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు. దేవతలకు మొక్కులు చెల్లించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు, రంగురంగుల గోడలు కాదని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. ఆదివాసీల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు, ఐటీడీఏ పరిధిలో అదనంగా 22,000 ఇళ్లు కేటాయించామని తెలిపారు. సమ్మక్క సారళమ్మ గద్దెలు ప్రాంగణ అభివృద్ధి పనులు చేపట్టడం జీవితంలో లభించిన గొప్ప గౌరవమని సీఎం భావోద్వేగంతో చెప్పారు. ఈ పనులు తమకు మరియు సీతక్కకు ఒక అరుదైన అవకాశం లభించిందన్నారు. స్థానిక ప్రజల సహకారంతో రాతి నిర్మాణాల ద్వారా 100 ఏళ్ల పాటు నిలిచే విధంగా అభివృద్ధి జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అధికారులు రాత్రిపూట కూడా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే గిరిజనులు, దళితులకు గతంలో లేని విధంగా మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. సమ్మక్క సారళమ్మ ప్రాంగణ పునర్నిర్మాణంలో ఆదివాసీలకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా మేడారం వచ్చి పనులను పర్యవేక్షించాలని సూచించారు. కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు కేటాయిస్తుందని, అయితే సమ్మక్క సారళమ్మ జాతరను జాతీయ పండుగగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. అయోధ్య మాత్రమే దేవాలయం కాదు, మన ఆదివాసీ పండుగ కూడా అంతే ముఖ్యమైంది. మీరు నిధులు ఇవ్వకపోయినా మాకు అభ్యంతరం లేదు, కానీ సమ్మక్క సారళమ్మలు అన్నింటినీ గమనిస్తున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.